ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అలాగే కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ తిరుపతి సమీపంలోని దామినేడులో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరుతోటి భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. అయితే ఈ నెల 9నే ఈ సభ జరగాల్సి ఉన్నప్పటికీ విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదం కారణంగా వాయిదా వేశారు. అయితే తాజాగా విశాఖ అమరావతి సభలను రద్దు చేసి కేవలం తిరుపతిలోనే ఈ సభను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని మోడీ ఇచ్చిన పొదుపు పిలుపును దృష్టిలో పెట్టుకుని కేవలం ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి మాత్రమే ప్రజలు నాయకులు రావాలని కూటమి నేతలు సూచించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఈ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో పాటుగా కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. ఇప్పటికే హోంమంత్రి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సభ ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభకు వచ్చే ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు 18 స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, దీపం 2, అన్న క్యాంటీన్లు వంటి కీలక పథకాలకు సంబంధించిన వివరాలను ఈ స్టాళ్ల ద్వారా ప్రజలకు వివరించనున్నారు.